అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, ఈ సినిమాని తీసి రిలీజ్ అప్పుడే చెప్పడం జరిగిందండి. సినిమాలో కూడా ఫస్ట్ షాట్ అదే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి వారికి ఈ సినిమాని అంకితం చేస్తూ మొదలుపెట్టాము. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు ఈ సినిమా 10 years నిలబడి ఆడింది. ఎందుకంటే ఆ తరానికి దిశానిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన పాత్ర వేసిన ఒక లెజెండ్, ఆ తరం లెజెండ్ ఆయన అయితే, ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన ఈ లెజెండ్ బాలయ్య గారు. అలాగే లెజెండ్ అని టైటిల్ పెట్టడం కాదండి, ఆ పెట్టడంతో పాటు ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక దర్శకుడిగా నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే లెజెండ్ అంటేనే చరిత్ర సృష్టించేవాడు, అలాగే చరిత్రను తిరగ రాసేవాడు. ఈ సినిమా అదే చేసిందండి. ఒక అద్భుతమైన చరిత్ర సృష్టి, 10 సంవత్సరాలు ఆడి ఒక అద్భుతమైన 3 years ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది. అలాగే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందండి. ఎందుకంటే 3 వారాల పాటు సినిమా థియేటర్లో ఆడితే చాలు అనుకునే రోజుల్లో 3 సంవత్సరాల పాటు ఒక థియేటర్లో ఆడటం అనేది నాటి జోక్ అండి. అది ఎలా పడితే అలా సాధ్యమయ్యేది కాదు. దానికి ప్రేక్షక ఆదరణ కావాలి, పెద్దల ఆశీర్వాదం కావాలి, దేవుడు దయ ఉండాలి, మా కష్టం ఉండాలి. ఇవన్నీ కలిసి ఈరోజు 10 years అయినా సరే, ఈరోజు రేపు రిలీజ్ అవుతుంది, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చామా అలా ఉంది సినిమా. అలాగే ఒక సింహ అయిన ఈ సినిమా గురించి మాట్లాడాలి, ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి అని అంటే, ఒక సింహ అయినా, ఒక లెజెండ్ అయినా, ఒక అఖండ అయినా